నాలాగే మీకు కూడా వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయా? 1-2 వ్యూస్ లేదంటే ఒక 10 వరకు 100 వరకు మాత్రమే వచ్చి అక్కడికే స్టక్ అయిపోతున్నాయా? అయితే నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకుండా ఈ సెట్టింగ్స్ కనుక చేసుకున్నారు అనుకోండి, దాని తర్వాత మీ వీడియోస్ వైరల్ అవుతాయి, ఛానల్ మానిటైజేషన్ తొందరగా అవుతుంది. ఒకవేళ అయిన వాళ్ళైతే మాత్రం పాటించండి అనుకోండి, ఎర్నింగ్స్ అనేది ఎక్కువగా అవుతాయి. అలా అయినప్పుడు మళ్ళీ మీరే తిరిగి వచ్చి కామెంట్ చేస్తారు, థ్యాంక్ యూ అండి బెస్ట్ సజెషన్ ఇచ్చింది, ఇప్పుడు మా ఛానల్ మస్తు గ్రో అయింది అని. మరి లేట్ చేయకుండా మనకు వ్యూస్ తక్కువగా వస్తున్నాయి అంటే మనం ఏ సెట్టింగ్స్ ని మిస్ అయిపోయి ఉంటాము, పర్టికులర్ గా మనం వేటిని చెక్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ గానైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దబ్బా. ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు మిస్ అయిపోయినా కాబట్టి నాకు ఈ టిప్స్ అనేది తెలియదు కాబట్టి నేనైతే మిస్ అయిపోయినా. కానీ ఇప్పటికీ నేను పాటించిన నాకైతే కాదు, కానీ మీకు మాత్రం 100% గా సక్సెస్ అవుతుంది. ఇక అది ఎందుకు అనే ముచ్చటైతే పక్కకు వదిలేసేయండి. మెయిన్ గా మనకి తక్కువ వ్యూస్ నుంచి వెళ్ళి మన వీడియోస్ వైరల్ కావాలంటే మనకి ఎందుకు అవ్వట్లేదు, చాలా మందికి మనం చూస్తూనే ఉంటాము, కంటెంట్ ఎంత బాగున్నా కూడా వ్యూస్ అస్సలు రానేరావు. 1-2 దగ్గరనే ఆగిపోతే కొంతమందికి అసలు అవి కూడా రావు. కొంతమందికి 100-500 దగ్గరికి వస్తాయి, అక్కడికే స్టక్ అయిపోతుంది. ఎన్ని రోజులైనా మళ్ళీ అది అస్సలే పోదు. అప్లోడ్ చేసిన వెంటనే మనకి 200-300 వరకు వస్తుంది, అది అక్కడికే స్టాప్ అయిపోతుంది, అస్సలు ముందుకే వెళ్ళదు. అలా కాకుండా మంచిగా వీడియోస్ అనేవి వైరల్ కావాలి. మీ కంటెంట్ బట్టి మంచి టాప్ లిస్ట్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ని బ్రౌజర్లో అయితే మీరు లాగిన్ అయి ఉండండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒక ఛానల్ లాగిన్ అయ్యి మీకు కూడా ఆ సెట్టింగ్స్ ఎక్కడెక్కడ మిస్ అయిపోతున్నారు, దాన్ని మనం ఎలా ఫిల్అప్ చేసుకోవాలని మీకు అయితే నేను చూపిస్తాను. కంపల్సరీగా వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. అలాగే మీకు నా ఛానల్ తరఫున సపోర్ట్ చేయాలనిపిస్తే మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని కానీ చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఓవరాల్గా మొబైల్నే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఇక కంప్యూటర్లో ల్యాప్టాప్లు అంటే చాలా తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు క్రియేటర్స్. సో మనమైతే ఎక్కువ మొబైల్ కాబట్టి క్రోమ్ అనేది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనము మన యూట్యూబ్ ఛానల్ని మనము లాగిన్ అయి ఉండాలి. మీ అందరికీ బ్రౌజర్లో యూట్యూబ్ ఛానల్ లాగిన్ అవ్వడం అనేది అయితే అందరికి తెలిసి ఉంటుంది. ఇక్కడ మన జీమెయిల్ మన ఫోన్లో లాగిన్ అయింది అంటే బ్రౌజర్ ఓపెన్ చేసి studio.youtube.com అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇలా ఎంటర్ చేసి స్టార్ట్ అనగానే ఆటోమేటిక్గా మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ ఛానల్ చూసుకోండి, 8000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వీడియోకి వచ్చే వ్యూస్ అనేది ఎక్కడ వరకు ఉన్నాయి, జస్ట్ 570 వరకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికే ఇది గుడ్ అని చెప్తుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా బాగుందని చెప్తుంది, జస్ట్ 4 likes మాత్రమే ఉన్నాయి. అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మీరైతే క్లియర్ గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా రావడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మన సెట్టింగ్స్ దగ్గర మనకి మిస్టేక్స్ అయితే అయి ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ కోసం మనం ఏం చేయాలి అంటే మీరు మీ ఛానల్ ని బ్రౌజర్ లో లాగిన్ అయిన తర్వాత అది డెస్క్టాప్ సైట్ లో ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే ఇక్కడ సైడ్ కి 3 lines ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలని ఇక్కడ డెస్క్టాప్ సైడ్ లో నాకు టిక్ మార్క్ చూపిస్తుంది కదా, అది మీరు ఆన్ చేసుకొని ఉంచుకోవాలి కంపల్సరీగా. అది ఆన్ లేకపోతే మనకి ఏ ఆప్షన్ సరిగా చూపించినా కూడా దాన్ని మనం సేవ్ చేయలేము. ఫస్ట్ అయితే మీరు డెస్క్టాప్ సైట్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజీ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కింద ఆప్షన్స్ చూడండి, మనకి సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మన ఛానల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఛానల్ అని, అప్లోడింగ్ డిఫాల్ట్, పర్మిషన్స్, కమ్యూనిటీ మోడరేటర్, క్రియేటర్, డెమోగ్రఫీ, అలాగే అగ్రిమెంట్స్ అని ఇలా మనకి టోటల్ గా ఒక 6 ఆప్షన్స్ అయితే మనకి చూపిస్తున్నాయి. ఫస్ట్ జనరల్ లో అయితే ఇక్కడ మనకి యూఎస్ డాలర్స్ అనేది కదా, అంటే మన సంపాదన మనకి అక్కడ ఎలా చూపించాలి. మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు మనకి అక్కడ ఇయర్నింగ్స్ చూపిస్తూ ఉంటాయి కదా, సో అది మనకి డాలర్ రూపంలో చూపించాలా, లేదంటే ఇండియన్ రూపీస్ లో చూపించాలా, మనకి ఏ కరెన్సీలో చూపించాలి, మనం ఓవరాల్ గా ఉన్న ఈ వరల్డ్ మొత్తంలో ఏ కంట్రీ అయినా మనం సెలెక్ట్ చేసుకొని మనకి షో అయ్యేలాగా మనమైతే చేసుకోవచ్చు. అది ఇష్టం, దాంతో పెద్ద ఫరక్ అయితే ఉండదు. కాకపోతే మనందరికి అర్థమయ్యేది కేవలం డాలర్స్ అనేది మాత్రమే కాబట్టి ఇక్కడ యూఎస్డి అనేది మాత్రం ఉంటుంది. దాని తర్వాత ఛానల్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కంట్రీ అనేది ఉంది కదా, ఈ కంట్రీ అనేది చాలా మంది సెలెక్ట్ చేయట్లేదు. ఏదో యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ ఉంది కదా అనేసి ఒక పేరు పెట్టేస్తున్నారు, లోగో పెట్టేస్తున్నారు, ఛానల్ అని క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ కంట్రీ దగ్గర మీది ఏ కంట్రీ, ఆల్మోస్ట్ మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ లేదంటే తమిళనాడు ఇటు సైడే ఉంటారు. అంటే మొత్తానికి ఓవరాల్ ఇండియాలో వాళ్ళు మాత్రమే కాబట్టి మన ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మనము ఎప్పుడైనా కూడా చేంజ్ అంటే తప్పుగా ఉంది అంటే ఎప్పుడైనా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, ఫేస్బుక్ లాగా కాదు. కాబట్టి ఖచ్చితంగా అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కంట్రీ కూడా వేరే ఉందనుకోండి, మనం అప్లోడ్ చేసే లొకేషన్ వేరు, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేది వేరు కాబట్టి ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ అవ్వదు. కాబట్టి మనకి వ్యూస్ అనేది తక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే కదా,
సో దాని తర్వాత కీవర్డ్స్, మన ఛానల్ కి సంబంధించిన కీవర్డ్స్ అనేది మనం అయితే కంపల్సరీగా ఇవ్వాలి. మీరు డాన్స్ చేసే వాళ్ళైతే డాన్స్, లేదు వ్లాగ్ చేసే వాళ్ళైతే వ్లాగ్స్, కొంతమంది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తారు కామెడీకి సంబంధించినవి, కొంతమంది కిచెన్, కొంతమంది టెక్, ఇలాంటివి సపరేట్ కంటెంట్ అనేది ఉంటుంది కదా ఛానల్ కి తగినట్టుగా. దానికి తగినట్టుగా ఇక్కడ కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. ఈ కీవర్డ్స్ అనేది ఏంటి అంటే ఎవరైనా సెర్చ్ చేసినా కూడా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చూసే వాళ్ళకి కూడా మీ వీడియోస్ అనేది సజెషన్ లోకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ కీవర్డ్స్ ఇవ్వలేదు అనుకోండి, లేదంటే మీ కంటెంట్ ఒకటి అంటే మీరు అప్లోడ్ చేసే కంటెంట్ ఒకటి, ఇక్కడ ఇచ్చిన కీవర్డ్స్ వేరే అనుకోండి, మిస్ మ్యాచ్ లో ఎవరికి కూడా వెళ్ళవు. దానివల్ల మీ వ్యూస్ మొత్తం కూడా పడిపోతే గ్రో అవ్వదు, అసలు ఛానల్ అనేది గ్రో అవ్వదు. కాబట్టి కీవర్డ్స్ అనేది మనం ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి 500 వర్డ్స్ వరకు మనం ఇచ్చేసుకోవచ్చు. 500 వర్డ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క లెటర్ ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి, అలా కౌంట్ చేసుకొని మనకి 500 లెటర్స్ వరకు మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ కీవర్డ్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత దీని పక్కకే మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ కంటెంట్ ఎలాంటి టైప్ది, ఓన్లీ కిడ్స్ కి మాత్రమే సంబంధించిందా, లేదంటే నార్మల్ గా కిడ్స్ కి కాకుండా పెద్దవాళ్ళకి సంబంధించిందా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా మెయిన్ పాయింట్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీ కంటెంట్ కిడ్స్ అయ్యండి, మీరు ఏది సెలెక్ట్ చేసుకోకపోతే కూడా ఛానల్ మోనిటైజేషన్ అనేది అవ్వదు, అప్పుడు దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ సెట్టింగ్ కూడా మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏం లేదు, ఇది కింద అయితే మనకు అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనే ఒక థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి 3 కూడా ఎలిజిబుల్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి మనము జీమెయిల్ క్రియేట్ చేసుకొని ఛానల్ నేమ్, లోగోస్ ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ఫస్ట్ అనేది ఎనేబుల్డ్ అని గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. సో సెకండ్ వచ్చేసి మనము వీడియోస్ ని 15 minutes ఎబో ఉన్న వీడియోస్ పెట్టాలి, థంబ్నెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయాలి అంటే మనము ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనం గుర్తింపు కార్డుతో మనం అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ మనకి ఎనేబుల్ అని ఉంటుంది. థర్డ్ వచ్చేసి అది మన మోడరేషన్ కి సంబంధించింది. సో వీళ్ళ ఛానల్ మోడరేషన్ అయిపోయిన తర్వాత కూడా గ్రో అనేది పడిపోయింది. సో మనకి కాంటాక్ట్ లో లేరు కాబట్టి మనం ఇవన్నీ చూడలేదు. సో ఇది మోడరేషన్ అయిపోతే థర్డ్ కూడా గ్రీన్ ఉంటుంది, లేదంటే మాత్రం ఈ సెకండ్ వరకు గ్రీన్ లో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ మీరు అయిపోయినాయి అంటే దాని తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ డిఫాల్ట్ అని చూపిస్తుంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము డిస్క్రిప్షన్ లో ఏమైతే రాయాలనుకుంటున్నామో ప్రతి వీడియోకి రాయడం అయితే మనకు కష్టం అవుతుంది. ఇలా ఒకసారి మనం రాసి ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన వీడియోస్ కి డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనం ఏదైతే రాసామో అది ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుంది. ఇది మన ఛానల్ డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన మనం టైటిల్ ఇవ్వచ్చు, అలాగే ఇది అందరికి కనిపించవచ్చా వద్దా అనేది కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ లో ఉంది, ఇది పబ్లిక్ లోనే ఉండాలి. అలాగే కింద మన ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది మన యూట్యూబ్ ఛానల్ కి ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. కంటెంట్ ఎంత బాగున్నా కూడా ఈ సెట్టింగ్స్ దగ్గర మిస్ అయిపోయిండ్రు అంటే నాలాగే మీరు కూడా మైనస్ లో పడిపోతారు. అప్పుడు తలకాయ మొత్తం ఎంతగానో కొట్టుకున్నా కూడా ఒక్క చేంజ్ కూడా మనకైతే కాదు. సో ఇది కూడా మీ కంటెంట్ బట్టి మాత్రమే మీరు ట్యాక్స్ అనేది ఇవ్వాలి, మిస్ మ్యాచ్ గా మాత్రం ఏది కూడా ఇవ్వద్దు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ పర్మిషన్ కూడా క్లిక్ చేసుకుంటే ఇది ఏ జీమెయిల్ తోని కనెక్ట్ అయి ఉంది అనేది మనకైతే ఈ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక కింది అన్ని కూడా మనకి వేరేగా ఈ కమ్యూనిటీ స్టాండర్డ్స్ వాటిని ఓకే చేసుకోవడం మాత్రమే ఉంటుంది. కానీ పైన ఉన్న ఇటు ఏంటిది ఛానల్, అలాగే అప్లోడింగ్ డిఫాల్ట్స్ అనే దగ్గర ఉన్న సెట్టింగ్స్ ని కనుక మనం ఇది విధంగా క్లియర్ గా చేసుకున్నాం అనుకోండి, మన ఛానల్ అనేది ఫుల్ సెట్టింగ్ అనేది క్లియర్ అయిపోయింది. ఆ సెట్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ కింద చూడండి మనకి సేవ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. ఇలా సేవ్ అంటేనే ఇప్పటిదాకా మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని కూడా ఓకే అయిపోతాయి. ఇలా ఓకే అయిన తర్వాత మీరు పెట్టే షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, మీ కంటెంట్, దాని తర్వాత మీరు థంబ్నెయిల్ పైన రాసేది, అలాగే టైటిల్ లో మీరు రాసే హ్యాష్ ట్యాగ్స్ ని బట్టి కూడా మీ వీడియోస్ అనేది తక్కువ టైంలోనే ఎక్కువ వైరల్ అయిపోతూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మిస్ కాకుండా ఎవ్రీ వీడియోకి కనుక మీరు ఇదంతా ఎవ్రీ వీడియోకి అనేది ఏముండదు. మీరు కనుక మీ ఛానల్లో ఈ సెట్టింగ్ అనేది కనుక చేసుకుని ఉన్నారనుకోండి, దాని తర్వాత మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా కంపల్సరీగా ఉండాల్సిన సెట్టింగ్స్ అయితే ఇవి. సో వీటిని అయితే ఫాలో చేయండి. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.